నమస్తే. ఈరోజు ఒక చిన్న శ్లోకం ఎవరి గురించి? శివయ్య గురించి అనమాట. అంటే ఆ శివుడే కదా మనల్ని కాపాడేవాడు. మృత్యుంజయ మంత్రం అనమాట. మీకు చెప్పిస్తాను. తెలియని వాళ్ళకి నేను చెప్పిస్తున్నాను అనమాట. తెలిసిన వాళ్ళు ఓకే, అంటే మిగతా వాళ్ళకి చెప్పియాలి కదా, కాబట్టి నేను చెప్పిస్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి చెప్పిస్తున్నారు అనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఇది తెలియని వాళ్ళ కోసమే నేను ఈ చిన్న శ్లోకం చెప్తున్నాను. ఇది వచ్చి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు వాళ్ళు వినేటట్టు వాళ్ళ దగ్గరగా ఈ శ్లోకం మీరు చెప్పండి, ఓకేనా? ఇంకా ఎవరైనా ఏజ్డ్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఓకే. ఇవన్నీ కూడా వాళ్ళు వినేటట్లు ఇలా చెప్పినారంటే చాలా బాగుంటుంది. ఎందుకు ఆ మొబైల్లో పెట్టేస్తా అని అనుకుంటున్నారు కదా, అది పెట్టేస్తా అంత అలా కాదనమాట. ఇప్పుడు ఎదుటివాడు తింటుంటే మీరు చూస్తుంటే మీ కడుపు నిండుతుందా? నిండదు కదా. మీరు తింటేనే కడుపు నిండుతుంది అనమాట. తిన్నామన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. అలా కాకుండా ఎదుటివాడు తింటూ ఉంటే మనకు అనిపిస్తుంది, ఒకవేళ టీవీలో చూస్తాము, మన కడుపు నిండుతుందా? నిండదు కదా. ఆ విధంగానే మనం నేర్చుకొని మనము చెప్తాం, ఓకేనా? ఇప్పుడు శివయ్య మృత్యుంజయ మంత్రం అనమాట. అంటే మృత్యువును కూడా జయించగలం మనం అని ఉందన్నమాట, ఓకేనా? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. అంటే ఇది చెప్పేస్తా మృత్యు రాదా అని కోసనే ఇద్దండి. ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది, కానీ పెద్ద పెద్ద ఆపదల నుంచి చిన్న వాటిలో వస్తుంది. తలరాతి రాసేసింటే ఏమి చేయలేము కదా, అట్లా మాట్లాడద్దండి. చిన్న శ్లోకం నేర్చుకోండి, ఓకేనా?